హలో నమస్తే, వెల్కమ్ టు షెఫ్ చాయిస్. ఈ రోజు మన షెఫ్ చాయిస్ లో తన చాయిస్ ని మనకి చేసి చూపెట్టడానికి వచ్చేస్తున్నారు షెఫ్ మధుసూదన్ గారు. సో ఇంకెందుకు ఆలస్యం, ఇన్వైట్ చేసేద్దాం. వెల్కమ్ మధుసూదన్ గారు. థ్యాంక్ యూ. సో ఈ రోజు మీ చాయిస్ ఏంటి? పన్నీర్ చట్పటా. పన్నీర్ చట్పటా. ఎస్. సో పేర్లోనే చట్పట్ ఉంది కాబట్టి కొంచెం స్పైసీగా, కొంచెం చట్పటాగా ఉండబోతుంది అనమాట. సో ఈ రోజు పన్నీర్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? పన్నీర్ తీసుకోవడం రీజన్ ఏంటంటే నవడేస్ అందరూ కూడా పన్నీర్ని చాలా లైక్ చేస్తుంటారు. సో అందులో వెజిటేరియన్లో రిచ్ ఐటమ్ అంటే పన్నీర్. అండ్ ఇంకొకటి ఏంటంటే మిల్క్ ప్రోడక్ట్స్ లో ది బెస్ట్ టేస్టీగా ఉండేది పన్నీర్. సో జనరల్గా క్యారెట్, బీన్స్, ఆలు తింటుంటారు, కాకపోతే రిచ్గా చేసుకోవడానికి పన్నీర్ ఒక్కటి వెజిటేరియన్లో రిచ్ ఐటమ్ కాబట్టి సో ఈరోజు మనం పన్నీర్ చట్పటా చేసుకుని చూద్దాం. తప్పకుండా. సో పన్నీర్ చట్పట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పన్నీర్ చట్పట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 200 గ్రాములు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, నెయ్యి 2 టీ స్పూన్లు, తరిగిన పచ్చిమిర్చి 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయలు, పసుపు 1/2 స్పూన్, ఉప్పు తగినంత, చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్స్, టమాటో సాస్ 2 టేబుల్ స్పూన్లు, నిమ్మకాయ 1, తరిగిన కొత్తిమీర, చాట్ మసాలా. సో కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసాం కదా, ఇప్పుడు తయారు చేసే పద్ధతి ఏంటో కనుక్కొని తెలుసుకుందాం. సో మధుసూదన్ గారు, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం. అంటే దీనికి మిక్సింగ్ ప్రాసెస్ అలా ఏం లేదా అండి? ఏం లేదు. సో చిన్నగా కుక్ చేయాలి. ఎస్, స్లోగా. ఎందుకంటే పన్నీర్ ఆల్రెడీ సాఫ్ట్ ఉంటుంది కాబట్టి స్లోగా ప్రాసెస్లో పోతే పన్నీర్ పీసెస్ కూడా ముక్కలుగా అవ్వనమాట. పీసెస్ గా కాకుండా అవి ఎలా ఉన్నాయో అలా ఉంటాయి. ఆల్రెడీ రెడీ ఫుడ్ అనమాట. పన్నీర్ కూడా సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి రెడీ అనమాట. ఆల్రెడీ దాని కుకింగ్ ప్రాసెస్ ఆల్రెడీ డన్. సో పన్నీర్ ఊరికే కూడా అలా తినేయొచ్చు. ఓకే. సో అలాంటి పన్నీర్ తో ఈ రోజు మనం చట్పటా పన్నీర్ చేసుకోబోతున్నాం అన్నమాట. సో ఇప్పుడు ప్యాన్ వేడెక్కింది కదా, ఇప్పుడు మనం నెయ్యి వేసుకుందాం. అక్కడ 1 స్పూన్ అంత ఇస్తారా? ఘీ వేసుకుంటున్నాం ఫస్ట్. ఇది కామన్ గా ఇంట్లో ఉండేదే. నేను ఫస్ట్ చేసే ముందే మీకు చెప్పాను చాలా రిచ్ గా ఉంటుందని. పన్నీరు ప్లస్ ఘీ కలిస్తే ఎంత రిచ్ గా ఉంటుందో తర్వాత మీరు తిన్న తర్వాత అర్థమైపోతుంది. అసలు చూస్తేనే అర్థమైపోతుంది. ముందు స్టార్టింగ్ అలా ఘీతో స్టార్ట్ అయిందంటే ఇంకా ముందు రిచ్ ప్రోటీన్ ఫుడ్ అనమాట. రిచ్ ఫుడ్ అంటే మీరు ఇంకేదో ఆలోచించుకోవాలి. రిచ్ ప్రోటీన్ ఉన్న ఫుడ్ ఇది. కొంచెం లైట్ గా కలుపుతుండండి. నేను కొంచెం మరొక స్పూన్ తీసుకుంటారా? తప్పకుండా. సన్నగా తురుక్కున్న గార్లిక్ అనమాట. గార్లిక్, వెల్లుల్లిపాయ 1 స్పూన్ వేసుకుందాం. ఇలా సన్నగా, ఇంత సన్నగా ఎలా తరుగుతారండి? అందుకే మీరు షెఫ్, నాకు అర్థం. 1 స్పూన్ అల్లం, సన్నగా తురుముకున్న అల్లం. నేను ఒకటి విన్నాను ఏంటంటే జనరల్గా ఫస్ట్ ఉల్లిపాయలు వేసేసి తర్వాత అల్లం వెల్లుల్లి వేస్తారు. అలా కాకుండా ముందు అల్లం వెల్లుల్లి వేసుకుంటే ఆ ఫ్లేవర్ కరెక్ట్గా ఉంటుంది అంటారు కదా. ఫస్ట్ అల్లము వెల్లుల్లి కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు దాని ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది అనమాట. సో ముందుగా ఆనియన్ ఫ్రై చేస్తే దీని ఫ్లేవర్ని తీసేసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఆనియన్ వేసుకుందాం. లైట్ గా బ్రౌన్ కలర్ అయ్యాయి కదా. అదొక టిప్ అనమాట. సో ఎప్పుడైనా మీరు అల్లం వెల్లుల్లి ప్లస్ ఆనియన్స్ వాడుతున్నట్టయితే ముందు అల్లం వెల్లుల్లి ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. చాప్ చేసుకున్న ఆనియన్స్ ఒక 4 స్పూన్స్. డామినేటింగ్ అన్నమాట ఆనియన్ అయితే. సో నెక్స్ట్ మనం సన్నగా తరుక్కున్న మిరపకాయలు, గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి. ఇది స్లో ఫ్లేమ్ మీద పెట్టుకుంటే ఫ్లేవర్ మంచి. స్లో ఫ్లేమ్ లో ఇప్పుడు తయారు చేసుకున్న వంటలన్నీ కూడాను చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. అంటే ఈవెన్ ఫ్లేమ్ లో ఫుల్ గా పెట్టుకుంటే ఏమవుతుందంటే కొన్ని బ్రౌన్ అయిపోయినట్టు పైపైన కుక్ అయితే ఇంకేంటంటే ఒకటి ఏగుతుంది, ఒకటి మంచి పచ్చిగా ఉంటుంది. సో అందువల్ల స్లోగా అయితే ఈవెన్ గా కుక్ అవుతుంది. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ గా లైట్ గా కుక్ అవుతుంది అనమాట.
ఇది చట్పట అనడానికి కారణం ఏంటంటే ఒక స్పైసీ, జింజర్ తాలూకా ఫ్లేవర్, సాల్ట్, ఇంకా అదర్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి వేస్తాను. సో పులుపు, కారం ఇట్లా మీరు ఆలోచించి మీనింగ్ఫుల్ గా ఉండేటట్టు పేరు పెట్టారన్నమాట. ఈవినింగ్ టైంలో లైక్ మనం లంచ్ ఎన్ని గంటలు చేస్తాం, 12:30, 1 o'clock లోపు చేస్తాం. సో ఇలాంటి డిష్ వచ్చి మనం ఈవినింగ్ 6 o'clock, 5:30 తర్వాత, 5 o'clock తర్వాత స్నాక్ లాగా తీసుకుంటే అప్పటికి ఆల్రెడీ మన స్టమక్ అంతా ఎంటీగా ఉంటుంది కాబట్టి ఆ పులుపుగా, ఆ చట్పటగా ఇంకా తినాలనిపించే ఒక నోటికి కూడా టేస్టీగా అనిపిస్తుంది. సో లైట్ గా బ్రౌన్ వచ్చాయి కదా. సో ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకుందాం, ఒక 1/2 స్పూన్ పసుపు. సో అగైన్ కారం అనేటప్పుడు మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. సో ఎక్కువగా కారం తినేటప్పుడు ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఎక్కువగా తింటానండి. సో 1 స్పూన్ వేస్తున్నాను. అది సో మన టేస్ట్ కి అనుగుణంగా సాల్ట్ కానీ కారం కానీ మన టేస్ట్ కి అనుగుణంగా వేసుకోవాలి. సో అగైన్ సాల్ట్ కూడా సరిపడినంత. ఇందులో పన్నీర్లో సాల్ట్ ఉండదు కాబట్టి ఒక 1/2 స్పూన్ సాల్ట్ మనం వేసుకుంటాం. ఈ సాల్ట్ చాలా డిఫరెంట్ గా ఉందండి చూడడానికి. ఏంటి మీరు రాక్ సాల్ట్ ఏమన్నా? రాక్ సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ సాల్ట్ కన్నా మనం దొడ్డుప్పు అంటారు అన్నమాట తెలుగులో, కల్లుప్పు, అది వేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ కొంచెం చిల్లీ సాస్ వేసుకుందాం, 2 స్పూన్. చిల్లీ సాస్ తర్వాత టమాటో సాస్ వేసుకుందాం. సో నేను ముందుగా చెప్పాను కదా చట్పట అనేది. చట్పట అని అంటే ఈ చిల్లీ సాసు, టమాటో సాసు, అల్లము, వెల్లుల్లి, ఎన్ని మనం గ్రీన్ చిల్లీ వేసుకున్నాం కదా, వాటితో మొత్తం స్లోగా అది ఫ్రై అవుతున్న కొద్దీ ఒక చట్పట అనేది బైండ్, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఆల్మోస్ట్ మొత్తం సాసు థిక్గా తయారైంది కదా. ఈ టైంలో మనం ఏం చేస్తామంటే కట్ చేసిన పన్నీర్ ఉన్నది కదా, ఇప్పుడు అందరు వేసేసి స్లోగా కుక్ చేద్దాం. సో పన్నీర్ వేసుకున్నాం కదా, స్లోగా అది ముక్కలు విరగకుండా స్లోగా కలుపుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. అండ్ పన్నీర్ ఇంట్లో తయారు చేసుకోవడానికి కూడా మీరు రెసిపీ చెప్పాలి. పన్నీర్ అంటే మార్కెట్ లోకి వెళ్ళి కొనుక్కొని వచ్చి దాన్నే కాకుండా అంటే మనమే చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా. పన్నీర్ ఆల్మోస్ట్ తయారైపోయింది. సో దీనికి ఏమొచ్చి కొద్దిగా కొత్తిమీర వేసుకుని మనం లైట్ గా ఫినిషింగ్ లో ఎప్పుడైనా సరే లీఫీ వెజిటబుల్ ఎప్పుడు వేసుకున్నా సరే లాస్ట్ మూమెంట్ లో వేసుకుంటే దాని అరోమా అనేది ఫ్లేవర్ గా ఉంటుంది. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నా సరే ఫ్రెష్ గా అనిపిస్తుంది. సో మనం ఇప్పుడు లైట్ గా కొరియాండర్ వేసుకొని సో ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ రెడీ అయింది. లైట్ గా లెమన్ జ్యూస్ వేసుకుందాం, ఎందుకంటే మనం చట్పట అన్నాం. చట్పట అనేటప్పుడు కొంచెం పులుపు కూడా ఉండాలన్నమాట. పులుపు కొంచెం చాట్ మసాలా వేసుకుని మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, సో రెడీ అయిపోయింది. ఇంకా తీసే ముందు అనమాట సిట్రస్ ఎప్పుడు కూడా లీఫీ వెజిటబుల్ సిట్రస్ అనేది ఎప్పుడు కూడా లాస్ట్ మూమెంట్ లో వేసుకోవాలన్నమాట. సో చాట్ మసాలా కూడా లైట్ గా మరొకసారి కలిపి మంచిగా మిక్స్ చేసుకుంటూ చట్పట పన్నీర్ రెడీ అయిపోయింది. పన్నీర్ చట్పట పన్నీర్ మొత్తానికి దానిలో పన్నీర్ ఉంది, చట్పట్ టేస్ట్ ఉంది. సో రెడీ అయిపోయింది, ఇక తినడమే ఆలస్యం. సో సర్వింగ్ బౌల్ తీసేసుకున్నామా? ప్లీజ్. సో సర్వింగ్ ప్లేట్ రెడీ. మనం నైస్ గా సర్వింగ్ చేసుకుందాం. ఓకే, దీనికి కొంచెం కొత్తిమీరతో ఫినిషింగ్, కొత్తిమీర వేసి దాన్ని కొంచెం గార్నిష్ చేద్దాం. ఓకే, ఇంకా కలర్ఫుల్ గా, ఇంకా బ్రైట్ గా. సో కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ పన్నీర్ చట్పట రెడీ అయింది. సో తింటమే. దీనికి టేస్ట్ చేసి మీరు చెప్పండి. తప్పకుండా, థ్యాంక్ యూ సో మచ్. సో పన్నీర్ చట్పట రెడీగా ఉంది. దీన్ని నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. నిజంగా చాలా బాగుంది అండ్ ఫ్రెష్లీ మేడ్ పన్నీర్ కదా. సో చూసారు కదా, పన్నీర్ చట్పట్ కాస్త కారంగా, కాస్త పుల్లగా, కాస్త తీయగా, నిజంగా చట్పటా టేస్ట్ తో చాలా చాలా బాగుంది. సో మరి మీరు కూడా పన్నీర్ చట్పట్ తయారు చేసుకోవాలంటే కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీకోసం.
పన్నీర్ చట్పట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 200 గ్రాములు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, నెయ్యి 2 టీ స్పూన్లు, తరిగిన పచ్చిమిర్చి 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయలు, పసుపు 1/2 స్పూన్, ఉప్పు తగినంత, చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్స్, టమాటో సాస్ 2 టేబుల్ స్పూన్లు, నిమ్మకాయ 1, తరిగిన కొత్తిమీర, చాట్ మసాలా. పన్నీర్ చట్పటా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత నెయ్యి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు, కారం, ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల చిల్లీ సాస్, టమాటో సాస్ వేసి కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమంలో ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను వేసి కలుపుతూ ఉండాలి. ఆఖరిలో నిమ్మకాయ రసం, కొంచెం చాట్ మసాలా, కొత్తిమీర వేసుకొని మొత్తం మరొకసారి కలుపుకోవాలి. చివరిగా రెడీ అయిన పన్నీర్ చట్పటాని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, పన్నీర్ చట్పటా రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మధుసూదన్ రావు గారు, మీ చాయిస్ ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ఇది ఇవాల్టి షెఫ్ చాయిస్. మళ్ళీ మరొక షెఫ్ చాయిస్ లో కలుసుకుందాం. అప్పటి వరకు టాటా.